ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సాటి ఆడదాన్లా కూడా ఆలోచించలేదు తను. అమ్మా, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, వాళ్ళ అన్నయ్యల గురించి నీకు తెలియదా చెప్పు? అమ్మా, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందంటే అది నేనే చేశాను. నేను మాత్రమే చేశాను. నన్నను, అంతేగాని తులసిని ఎవ్వరైనా ఒక్క మాట అన్నా నేను ఊరుకొని చెప్తున్నా. చూసావా బసవా, దాన్ని తీసుకొచ్చి మహారాణిలా ఇంట్లో పెట్టాడు. ఇప్పుడది ఏం చేసినా ఏమీ అనద్దంట. దానివల్ల ఏం జరిగినా నోరు మూసుకుని ఉండాలంట. కర్మ కర్మ, చిచి. సిద్ధుని మా మీదకే ఉసిగొల్పేలా ఉంది. ఇప్పుడేం చేయాలి? ఐఎమ్ సారీ తులసి, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. వదులు తులసి, నేను చెప్పేది వదులు మన్నానా. మా అమ్మ ఏదో మనసులో పెట్టుకొని అలా మాట్లాడింది. నువ్వేమనుకోకు. చూడండి, ఆవిడ కోపంలో తప్పేం లేదు. ఆ రోజు నా మెళ్ళో తాళి చూసి మా అమ్మ పడ్డ బాధే. ఈరోజు కీర్తి కన్నీళ్లు చూసి మీ అమ్మ బాధపడింది. కోచరి కష్టం ఏ తల్లి తట్టుకోలేదు. మా అన్నయ్య కీర్తి నా వల్లే విడిపోయారు అంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ ఇద్దరిని నేనే కలుపుతాను. జానునే టచ్ చేస్తావా? నా జానుని డిస్టర్బ్ చేస్తే ఏ ప్రాణైనా సరే మాడి మసైపోవాల్సిందే.
జానుని నేను పెళ్లి చేసుకున్నాను అంటే తను నా సొంతం. పగలైనా రాత్రైనా పడుకున్నా మేలుకున్నా ఇంట్లో ఉన్నా బయటున్నా జానుని నేనే టచ్ చేయాలి. నీకు ఆ అర్హతే లేదు. బ్లడీ మస్కిటో. ఏయ్, నువ్వెందుకు వచ్చావు? నేనెందుకు వచ్చానో తర్వాత. నేను నీ కోపం నీ ఆవేశం చూసి జాను మీద అనుకున్నాను. ఆఫ్టర్ ఆల్ మస్కిటో మీదనా? ఏయ్, నా జానుని టచ్ చేస్తే దోమనే కాదు, అది ఏదైనా సరే ఇదే గతి పడుతుంది. మరి ఆ విశ్వగాడిని నీ ఇంటికి పిలిచి అంత క్లోజ్గా ఉంటే ఏం చేయలేదు? ఏంటి బ్రో, అది జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే. ఐ నో దాట్. ఓన్లీ ఫ్రెండ్షిప్ అయితే తను అంత హ్యాపీగా ఉండదు కదా బ్రో. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. వెయిట్ 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 నువ్వు అన్నట్టు ఫ్రెండ్షిప్పే అనుకున్నా. మరి ఆ విశ్వగాడిని ఇంటికి ఎందుకు పిలిచింది? ఏంటి కన్ఫ్యూజన్లో ఉన్నావు? చూడండి, నాకు కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను నీ ఆత్మని బ్రో. నీ గురించి తెలుసు కాబట్టే చెప్తున్నా. ఎనీ కన్ఫ్యూజన్? ఓ, ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటున్నావు. మరి వాళ్ళ మధ్య ఏం లేనప్పుడు నువ్వు లేను. ఆ విశ్వగాడు నీ ఇంటికి ఎందుకు వచ్చాడు? అది జస్ట్ ఫ్రెండ్షిప్ అని వాడు నా ఇంటికి వచ్చాడు. అండర్స్టాండ్? నువ్వు అలాగే చూస్తుండు బ్రో. వాడు రేపు వ్యాలంటైన్స్ డేకి లవ్ బ్యాండ్ కట్టడానికి వస్తాడు. నీకు ఓకేనా? ఏయ్,